ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో బోధన ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసలు రాజకీయ కమాండ్ ఎవరి చేతిలో ఉంది అన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికారికంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నప్పటికీ అనధికారికంగా శరత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. కాంట్రాక్టర్లు, బదిలీలు, పార్టీ వ్యవహారాలు, అధికారులతో సమన్వయం ఇలా అనేక అంశాల్లో ఆయన ప్రభావం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బోధన్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ఇప్పుడు చూద్దాం. బోధన్ నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపుంది. కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. అయితే 2014 తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో బీఆర్ఎస్ అభ్యర్థి మహమ్మద్ షకీల్ అమీర్ వరుస విజయాలు సాధించి దాదాపు 9 ఏళ్ల పాటు నియోజకవర్గ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో సుదర్శన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వం మారిన కొద్ది కాలానికే నియోజకవర్గంలో శరత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించడం రాజకీయ చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడిగా ఆయన వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ముందుగా శరత్ రెడ్డిని కలవాల్సిందేనని అభిప్రాయం బలపడుతుందని స్థానికంగా వినిపిస్తున్న ప్రచారం జరుగుతోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యల పరిష్కారం, ప్రజాప్రతినిధులతో సమన్వయం ఇలా అనేక అంశాల్లో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అధికారిక పదవి లేకపోయినా ప్రజాప్రతినిధి స్థాయిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీంతో బోధన్లో అసలు పవర్ సెంటర్ ఎక్కడుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. శరత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంపై కూడా స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది. గతంలో అప్పటి ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారని, ఆ సమయంలో ఆయన కుటుంబానికి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా దక్కిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరమయ్యారని చెబుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుదర్శన్ రెడ్డికి దగ్గరై మళ్లీ ప్రభావం పెంచుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఎవరు ఉన్నా వారితో సన్నిహితంగా ఉంటూ రాజకీయ ప్రభావం కొనసాగిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రతిపాదనలు, కాంట్రాక్టర్ల వ్యవహారాలు, వివిధ శాఖలకు సంబంధించిన ఫైళ్ల విషయంలో కూడా శరత్ రెడ్డి అభిప్రాయానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రచారం స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారులను నేరుగా కలిసే కంటే ముందుగా ఆయనను సంప్రదిస్తేనే పనులు సులభంగా పూర్తవుతాయనే అభిప్రాయం కొందరు నాయకులు, కార్యకర్తల్లో ఏర్పడిందని చర్చ జరుగుతోంది. అలాగే అధికారిక బాధ్యతలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల వద్ద ఉన్నప్పటికీ అనధికారికంగా మరో పవర్ సెంటర్ వ్యవహారాలను ప్రభావితం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో వెలుగులోకి వచ్చిన పాత ఆరోపణలు ఇప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ప్రస్తావిస్తున్న అంశాలుగా మారాయి. ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటించలేదని, లబ్ధిదారుల ఎంపికలోనూ అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని కొందరు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం బోధన్ రాజకీయాల్లో శరత్ రెడ్డి పాత్రపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణలు కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ పాత కొత్త ఆరోపణలపై శరత్ రెడ్డి నుంచి స్పష్టమైన వివరణ రావాలని స్థానికంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. బోధన్ నియోజకవర్గంలో శరత్ రెడ్డిపై వినిపిస్తున్న ఈ ఆరోపణలు, ప్రచారం ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు అన్నది సంబంధిత ఆధారాలు, అధికారిక స్పందనలతోనే తేలాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు శరత్ రెడ్డి పేరు కూడా సమానంగా రాజకీయ చర్చల్లో వినిపిస్తోంది. ఇక ఈ ఆరోపణలపై శరత్ రెడ్డి స్పందన తేలాల్సి ఉంది. అలాగే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వైపు నుంచి కూడా అధికారిక వివరణ రావాల్సి ఉంది. అప్పటి వరకు బోధన్ రాజకీయాల్లో ఈ షాడో రాజకీయాల చర్చ కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది.